నమస్తే అండి, నా పేరు జయరామ్. మా మమ్మీ పేరు లక్ష్మి. మమ్మీ ఏజ్ వచ్చి 59 years. సో మమ్మీకి ఏంటంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీ జరగడం అయ్యిందండి ఇక్కడ Q1 హాస్పిటల్ అని. ఇంత సర్జరీ అవ్వకముందు అయితే మమ్మీకి చాలా పెయిన్స్ ఉండేవి. లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ రెండు భయంకరమైన పెయిన్స్ ఉండేవి అనమాట. ఎంత పెయిన్స్ ఉండేవంటే లేచి నడడం కూడా ఇబ్బంది పడేవాళ్ళు, వాష్రూమ్కి వెళ్ళడం కూడా ఇబ్బంది అయ్యి స్టాండ్ పెట్టుకుని నడుచుకుని వెళ్ళేవాళ్ళు. సో 2-3 times ఆ వాష్రూమ్లో పడిపోవడం కూడా జరిగింది. సో మేము ఇంకా ఏం చేయాలో తెలియక ఇంకా Q1 హాస్పిటల్కి సంప్రదించాం డాక్టర్ రమణమూర్తి సార్కి. సో సార్ సజెషన్ ప్రకారంగా సర్జరీ చేయించుకోమని చెప్పారు. సో లెఫ్ట్ రైట్ రెండు నీస్ ప్రాబ్లం ఉన్నాయి. సో మమ్మీకి ఏంటంటే ఫస్ట్ లెఫ్ట్ నీ ఎక్కువ పెయిన్ ఉండడం వల్ల లెఫ్ట్ నీ అనేది సర్జరీ చేయించడం జరిగింది. సో హాస్పిటల్లో అయితే సర్జరీ అయిన తర్వాత హాస్పిటల్లో 4 days ఉన్నాం. 4 days తర్వాత డిశ్చార్జ్ అయింది. డిశ్చార్జ్ చేసుకున్న ఫిఫ్త్ డే డిశ్చార్జ్ అయింది. సర్జరీ అయింది ఫిఫ్త్ డే నుంచి మమ్మీ కొంచెం నడడం స్టార్ట్ చేశారు. సో కొంచెం నడడం అలాగా అక్కడి నుంచి 3 days వరకు బాగా నడిచారు. తర్వాత ఫిజియోథెరపీ పెట్టాం 1 week ఫిజియోథెరపీ పెట్టిన తర్వాత ఇప్పుడైతే 95% కంప్లీట్గా క్యూర్ అయిపోయింది. ఈరోజు మేము సర్జరీ స్టిచ్చెస్ ఇప్పడానికి వచ్చాను. ఈరోజు 15th డే, సర్జరీ అయ్యి 15th డే. సో ఈరోజు స్టిచ్చెస్ విప్పించడానికి వచ్చాం. సో మీరు చూస్తే కనుక మమ్మీ అయితే పర్ఫెక్ట్గా వాక్ చేయగలరు ఇప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే లెఫ్ట్ నీ సర్జరీ అయింది. సో ఇప్పుడు రైట్ నీ సర్జరీ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. సో రమణమూర్తి సార్ డాక్టర్ ప్రకారంగా రైట్ నీ ఎప్పుడంటే ఆయన చెప్పిన సజెషన్ ప్రకారం రైట్ నీ కూడా